వాయిస్ వినపడకపోతే చెప్పండి. ఇస్ ఇట్ క్లియర్ ఓకే? ఉందండి. ఓకే అండి, వెరీ క్లియర్. మహాపరిశుద్ధుడు అయినటువంటి దేవదేవ, మీకు వందనాలు నాయన, వందనాలు తండ్రి. మరొక దినం ఈ సాయంకాల సమయంలో ఉదయకాలంలో ప్రభ మమ్మల్ని అందరినీ మీ పాదాల దగ్గర చేర్చి తండ్రి మీ వాక్యంతో మమ్మల్ని దర్శించనై ఉన్నందుకై మీకు వేలాదిగా వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ప్రభ ఈ వాక్యంతో మమ్మల్ని ఒక్కొక్కరిని ఆశీర్వదించండి, సరిచేయండి, గద్దించండి, మీ బిడ్డలుగా స్థిరపరచమని నా నోటి మాటలు మా అందరి హృదయ ధ్యానాలు మీ దృష్టికి అంగీకారంగా చేసుకొని మీరే మహిమ ఘనత పొందుకోమని యేసు ప్రభు వారి పేరిట ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. అండి, నేను ఇవి హెబ్రీ పత్రికలో ఉన్నటువంటి 13వ అధ్యాయంలో కొన్ని ముఖ్యమైనటువంటి విషయాలు మనం ధ్యానించాం. అవి మీకు గుర్తు ఉంటాయి. ఆతిథ్యం చేయడం మర్చిపోవద్దు అనేటటువంటి ఒక హెచ్చరిక. ఇవన్నీ కూడా ఫస్ట్ సెంచరీలో ఉన్నటువంటి జూయిష్ క్రిస్టియన్స్కి పౌల్ గారు ఇచ్చినటువంటి మరి చక్కని ఆదేశాలు అన్నమాట. ఏం చేయాలి, సంఘంలో ఉన్నటువంటి బిడ్డలు, దేవుని బిడ్డలు, విశ్వాసులు ఎలా జీవించాలి. అలాగే రెండవది, బంధకాల్లో కష్టాల్లో ఉన్నటువంటి వారిని ఏ విధంగా మనం ఆదుకోవాలి, ప్రేమించాలి. మన ప్రేమ, దేవుని ప్రేమ, క్రీస్తు ప్రేమ ఎలా చూపించాలి అనేది చదువుకున్నాం, మనం తెలుసుకున్నాం. తర్వాత మూడవదిగా ధనాపేక్ష లేని వారై కలిగిన వాటితో తృప్తి పొంది ఉండు అనేది కూడా మనం ధ్యానించాం. ఈరోజు మరొక ముఖ్యమైనటువంటి విషయాన్ని మనం ధ్యానించాలని ఈ అధ్యాయం నుంచే హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 9వ వచనం నేను చదువుతాను. 13:9 నానా విధములైన అన్య బోధల చేత త్రిప్పబడకుడి, భోజన ఓకే, దట్స్ ఇనఫ్. నానా విధములైన అన్య బోధల చేత త్రిప్పబడకుడి. ఈ వాక్యాన్ని మనం ఈరోజు ధ్యానించుదాం. బివేర్ ఆఫ్ స్ట్రేంజ్ డాక్ట్రిన్స్. బివేర్ ఆఫ్ స్ట్రేంజ్ డాక్ట్రిన్స్. ఇదేనో అన్య బోధలు అంటే ఏమిటి, వాటిని ఎలా గుర్తించగలం, వాటి నుండి మనలను మనం ఎలా కాపాడుకోగలం, మన విశ్వాసాన్ని చివరి వరకు ఎలా భద్రపరచుకోగలం, ఈ విషయాలు ఇదను ధ్యానించాలని చెప్పి నేను ఆశపడుతున్నాను. మరి బైబిల్ గ్రంథాన్ని దేవుని ప్రేమ లేఖ అని వర్ణిస్తారు. దేవాది దేవుడు మనకు అనుగ్రహించినటువంటి అతి విలువైనటువంటి శ్రేష్టమైనటువంటి ధనం బైబిల్ గ్రంథమే, రక్షణ సువార్తే. దీనికి విరుద్ధంగా అన్య బోధలు చేసేవారిని అబద్ధ ప్రవక్తలు అంటారు. అబద్ధ ప్రవక్తల్ని గురించి ప్రస్తావన పాత నిబంధన గ్రంథం నుండి చూస్తామండి. ప్రస్తుత దినాల్లో కూడా మరి ఎక్కువగా, ఈ దినాల్లో నిజంగా చూడాలంటే మరి ఎక్కువగా విశ్వాసుల్ని దారి తప్పిస్తున్నటువంటి అబద్ధ బోధల్ని చూస్తున్నాము, వింటున్నాము. మరి అబద్ధ బోధకులు దేవుని పరిశుద్ధ వాక్యాన్ని వక్రీకరించి విశ్వాసుల్ని పెడదారిన పట్టిస్తారు. ఈ దినం వీరు ఏ విధంగా బైబిల్లోని దైవ ప్రమాణాలని, వాటికి వ్యతిరేకమైనటువంటి బోధలు చేస్తున్నారో వాటిని గురించి ధ్యానిస్తాం. అంతేకాకుండా దేవాది దేవుడు తన ప్రజలకి, తన బిడ్డలుగా పిలుచుకున్నటువంటి వారికి నిర్దేశించినటువంటి జీవిత విలువల్ని, ఆజ్ఞల్ని వ్యతిరేకించి నశించినటువంటి వ్యక్తుల జీవితాలని కూడా మనం చూద్దాం. మరి వాటిని పరిశీలించి మన విశ్వాస జీవితాన్ని కూడా సరి చేసుకుందాం. దేవుని వాక్యానికి, వాక్యంలో తెలియజేయబడినటువంటి సత్యానికి వ్యతిరేకమైనటువంటి బోధను అన్య బోధ అంటారు. మళ్ళీ ఒకసారి చెప్తాను. దేవుని వాక్యానికి, వాక్యంలో తెలియజేయబడిన సత్యానికి వ్యతిరేకమైన బోధను అన్య బోధ అంటారు. అటువంటి బోధలు చేసేవారిని అబద్ధ ప్రవక్తలు అంటారు. సరే, రోమీలకి పౌలు గారు వ్రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం 11వ వచనం చూద్దాం ఒకసారి. చదువుతాను. నీతిమంతుడు లేడు, ఒక్కడునూ లేడు, గ్రహించు వాడెవడునూ లేడు, దేవుని వెతుకు వాడెవడునూ లేడు. చాలు.
ఇది ఈ దేవుని వాక్యంలో మనం ఏం చూస్తున్నాం అంటే, నీతిమంతుడు లేడు, ఒకడును లేడు అని బైబిల్ గ్రంథం చెప్తుంది. ఇది మనకి బాగా తెలుసు. ఎక్కడ? ఆదాము దగ్గర నుంచే తెలుసండి మనకి కదా. ఆదాము హవ్వ దేవుని నిర్ణయానికి, దేవుడు పెట్టినటువంటి ఆజ్ఞను అతిక్రమించి పాపంలో అక్కడే పడిపోయారు. సో ఆదాము పాపాన్ని మనం ఏంటంటే జన్మ పాపం అంటారు. సో జన్మతః మనం అందరం పాపులమే. అది కాకుండా కర్మ పాపం కూడా ఉంది మనకి. మన మాటలు, మన క్రియలు, మన జీవిత విధానాలను బట్టి కూడా మనం పాపం చేస్తాం. కాబట్టి 2 రకాల పాపం ఉంది మనకి. జన్మ పాపం, కర్మ పాపం. అందరం పాపులమే. అదే రోమీలకు రాసినటువంటి పత్రికలో పౌలు గారు చాలా స్పష్టంగా చెప్తున్నారు. సో మానవులందరం పాపులమే. 3:20లో చూసినట్లయితే రోమీ పత్రికలోనే 3:20 చదువుతాను. ఏలయనగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలముగా ఏ మనుష్యుడును ఆయన దృష్టికి నీతిమంతుడని తీర్చబడడు. ధర్మశాస్త్రము వలన పాపమనగా ఎట్టిదో తెలియబడుచున్నది. థ్యాంక్ యూ. అలాగే 22-24 కూడా చదవరా? అది యేసుక్రీస్తునందలి విశ్వాస మూలమైనదై నమ్ము వారందరికీ కలుగు దేవుని నీతి అయి ఉన్నది. ఏ భేదమును లేదు. అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోవచ్చున్నారు. కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతనే క్రీస్తు యేసునందలి విమోచన ద్వారా ఉచితముగా నీతిమంతులని తీర్చబడుచున్నారు. థ్యాంక్స్ నాన్న. సో ధర్మశాస్త్రమునకు వేరుగా దేవుని నీతి బయలుపరచబడుతున్నది. అదే యేసుక్రీస్తునందలి విశ్వాసం ద్వారా మనకు వచ్చేటటువంటి నీతి. నమ్మే ప్రతి వారికి, విశ్వసించిన ప్రతి వారికి కలిగేటటువంటి నీతి ఏంటంటే, ఆయన మన పక్షంగా మనకి బదులుగా శిలువ మరణం పొందారు. కాబట్టి మనం అందరం కూడా ఆయన నీతిని ధరించుకుంటాం అనమాట. నీతిమంతులుగా మనం తీర్చబడతాం. కాబట్టి ఇది క్రీస్తు యేసునందలి విమోచనం ద్వారా ఉచితముగా అంటున్నాడు. మనం ఏం చేయకుండా, మన పాపాలకి ఏ రకమైనటువంటి శిక్ష మనం భరించాల్సిన అవసరం లేకుండా ప్రభువారి శరీరంలో మన పాపాలన్నిటికీ శిక్ష విధించబడటం ద్వారా ఉచితంగా మనం నీతిమంతులమని తీర్చబడుతున్నాం. అంత మాత్రమే కాకుండా రోమీలకు వ్రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయం 25, 5వ అధ్యాయం 1-2 వచనాలు చదువుకున్నాం. రోమా ఆయన మన అపరాధముల నిమిత్తము అప్పగింపబడి మనము నీతిమంతులముగా తీర్చబడుటకై లేపబడింది. రోమా 4:25. 5:1. కాబట్టి విశ్వాస మూలమున మనము నీతిమంతులముగా తీర్చబడి మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానం కలిగి ఉందాము. కాబట్టి మనం దేవునికి శత్రువులుగా ఉన్నాం. ఎప్పుడైతే పాపులుగా ఉన్నామో మనం దేవునికి శత్రువులం. అటువంటి మన పాపానంతటి కూడా యేసు ప్రభువారు తన శరీరంలో ఆ పాప శిక్ష భరించడం వల్ల మనం దేవునితో సమాధానపరచబడ్డాం అన్నమాట. దేవుని బిడ్డలుగా నిలవబడేటటువంటి అర్హత ప్రభు మనకి తన శిలువ మరణం ద్వారా అనుగ్రహించినట్లుగా చూస్తున్నాము. అందుకే పౌలు గారు ఏమంటారంటే ఫిలిప్పీ 2:12లో విశ్వాసుల్ని హెచ్చరిస్తూ, భయంతో వణుకుతో మీరు దేవుడు అనుగ్రహించినటువంటి రక్షణను కొనసాగించుకోండి అని చెప్పి ఒక చక్కని హెచ్చరిక. ఎందుకంటే మన పక్షంగా ప్రభు ఎంత వెల చెల్లించారో, ఆయన దేవుని కుమారుడై ఉండి ఆ పరలోకాన్ని విడిచిపెట్టి మానవ శరీరంలో మనుష్య కుమారునిగా ఏమి లేని వారిగా ఈ లోకంలో జీవిస్తూ ఆ శిలువ మరణాన్ని పొంది మనకి బదులుగా మనకు అనుగ్రహించినటువంటి ఈ రక్షణ ఎంతో విలువైంది. కాబట్టి భయంతో, భక్తితోటి, వణుకుతోటి మనం ఈ రక్షణ కొనసాగించుకోవాలని, వాక్యానుసారంగా జీవించాలి. వాక్య ధ్యానాలు, ప్రార్థన ఇవన్నీ కూడా పరిశుద్ధాత్మ సహాయంతో మన విశ్వాస జీవితంలో మనం ముందుకు సాగాలి. కాబట్టి ఈ రక్షణ అనేది ఎంత ప్రశస్తమైనటువంటి ఆశీర్వాదమో అది మనం చెప్పలేమన్నమాట. మాటలతో చెప్పలేనటువంటి ఆశీర్వాదం అది. కాబట్టి ప్రతి దినం మన జీవితకాలం అంతా కూడా భయంతో, వణుకుతో చివరి వరకు
అది ప్రభు రాకడ వరకు ఉంటామో లేదో మనకు తెలియదు, కానీ మన మరణం వరకు అవ్వచ్చు. మనకు దేవుడు అనుగ్రహించినటువంటి ఈ యొక్క రక్షణను మనం భయంతో వణుకుతో కొనసాగించుకోవాలని చెప్పి పౌలు గారు మనల్ని హెచ్చరిస్తున్నారు. సరే, ఇప్పుడు మనకి రక్షణ ఎలా వచ్చింది, ఈ రక్షణ ఎంత ప్రశస్తమైంది, దీన్ని ఎంత జాగ్రత్తగా కాపాడుకోవాలో చూసుకున్నాం. పైనేమో మరి అబద్ధ ప్రవక్తలు ఉన్నారని కూడా చూసాం. ఇప్పుడు ఈ విశ్వాసంలో ఉన్నటువంటి రక్షణ పొందుకున్నటువంటి వారిని పాపంలోకి నడిపించేటటువంటి స్వార్థికులను ప్రస్తుత కాలంలో మనం చాలా ఎక్కువగా చూస్తున్నాం. అబద్ధ ప్రవక్తలు అంటారు వీరు సాతాను దూతలు. వీరిని గురించినటువంటి ప్రస్తావన మనకి బైబిల్ గ్రంథంలో ఆది కాండంలోనే ఇందాక మనం చెప్పుకున్నాం కదా, ఆదాము హవ్వల్ని సాతాను ఏ విధంగా మోసపుచ్చాడో చూస్తున్నాం. మరి ఇక ఆదాము హవ్వల దగ్గర నుంచి పాపం లోకంలో ప్రవేశించినట్లుగా మనం చూస్తాం అన్నమాట. ఆ దేవుని బిడ్డల్ని విశ్వాసం నుండి తొలగించడానికి ఈ లోక సంబంధమైనటువంటి విషయాలతో, అంటే ధనము, అధికార వాంఛ, గర్వము మొదలైన వాటితో దేవుని బిడ్డల్ని సర్వనాశనానికి నడిపించడానికి సాతాను తన ప్రయత్నాలన్నిటిని కూడా మరి అనేక మంది మానవుల ద్వారా చేస్తాడు. సాతాను దూతలమే, మనం అందరం కూడా ఒకప్పుడు సాతాను బిడ్డలమే. సో మన ద్వారానే, అంటే మన ద్వారా అంటే మనం అని కాదు, ఇప్పుడు మనం చెప్పుకుంటున్నటువంటి ఈ స్వార్థికులు, వారి పేరు ఏమన్నాం మనం వాళ్ళని? అబద్ధ ప్రవక్తలు అని చెప్తున్నాం. అన్య బోధలు చేసేటటువంటి వారిని అబద్ధ ప్రవక్తలు అంటున్నాం. కాబట్టి అబద్ధ ప్రవక్తల ద్వారా మనం దేవుని వాక్యంలో నుండి తొలగిపోవడానికి, మన జీవిత విలువలన్నీ మారిపోవడానికి, మన విశ్వాసాన్ని పోగొట్టుకోవడానికి, నశించుకోవడానికి అవకాశం ఉంది. కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. మరి యోహాను సువార్తలో 8:44 యేసు ప్రభు వారే సాతాన్ని అబద్ధికుడు, అబద్ధమునకు జనకుడు అని వర్ణించినట్లుగా చూస్తున్నాం. యోహాను సువార్త 8:44. ఈ అబద్ధ ప్రవక్తలు దేవుని బిడ్డల్ని, విశ్వాసుల్ని లోకాసులకి లొంగిపోయేలాగా, శోధనలో పడిపోయేలాగా దేవుని వాక్యం నుంచి దూరపరచడానికి ప్రయత్నిస్తారని చెప్పి అనేక హెచ్చరికలు మనం బైబిల్లో చూస్తున్నాం. వీటిని గురించినటువంటి యేసు ప్రభు వారే దీన్ని గురించినటువంటి ఒక చక్కని హెచ్చరిక ఇచ్చినట్లుగా చూస్తున్నాం. మత్తయి సువార్త 24 ఒక్కసారి చూద్దాం. మత్తయి సువార్తలో 24 3-4 చదవండి. ఆయన ఒలీవల కొండ మీద కూర్చుండి ఉన్నప్పుడు శిష్యులు ఆయన యొద్దకు ఏకాంతముగా వచ్చి, ఇవి ఎప్పుడు జరుగును? నీ రాకడను ఈ యుగ సమాప్తికి సూచనలేవి మాతో చెప్పుమనగా, యేసు వారితో ఇట్లనెను, ఎవడును మిమ్మల్ని మోసపరచకుండా చూచుకొనుడి. గుడ్. ఇక్కడ మొట్టమొదట ప్రభు ఆలివెట్ డిస్కోర్స్ లో ఫస్ట్ వాళ్ళకి ఇచ్చినటువంటి ముఖ్యమైనటువంటి అబద్ధ జాగ్రత్త, ఏ విషయంలో జాగ్రత్తగా ఉండాలని వాళ్ళని హెచ్చరించినటువంటి ఒక హెచ్చరిక ఏమిటంటే అబద్ధ ప్రవక్తల్ని గురించి. ఇది 24వ అధ్యాయం. అది ఇప్పుడు పాప చదివింది కవిత. 4వ వచనంలో చూస్తాం, 5వ వచనంలో కూడా చూస్తాం. అలాగే 24వ వచనం చదువున్నాను. 24 అండి. అవునా. అబద్ధపు క్రీస్తులను, అబద్ధపు ప్రవక్తలను వచ్చి సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని సహితము మోసపరచుటకై గొప్ప సూచక క్రియలను, మహత్కార్యములను కనపరచెదరు. థ్యాంక్స్ నాన్న. కాబట్టి ప్రభు నోట్లో నుంచి వచ్చినటువంటి మాటలు, మిగతా వాళ్ళని ఒక ప్రక్కన పెడదాం. ప్రభు నోట్లో నుంచి వచ్చినటువంటి మాటలు ఏంటంటే గొప్ప సూచక్రియలతోటి కూడా వాళ్ళు చేసి దేవుని బిడ్డల్ని మరి వారు మార్గం తప్పిస్తారని చెప్పి ప్రభు చెప్తున్నారు. అబద్ధ ప్రవక్తల్ని గురించినటువంటి ప్రవచనాన్ని ప్రభు నోట్ల నుంచే మనం చూస్తాం. అంత మాత్రమే కాకుండా అబద్ధ ప్రవక్తల్ని గురించినటువంటి బైబిల్ గ్రంథంలో ప్రస్తావనలు అనేకంగా చూస్తాం మనం. ఈరోజు దేవుని బిడ్డల్ని పాపం చేయడానికి నడిపించినటువంటి అబద్ధ ప్రవక్తలు వాళ్ళు ఏ విధంగా నశించిపోయారో, ఎంత మందిని విశ్వాస భ్రష్టుల్ని చేశారో ఆ విషయాన్ని మనం ఈరోజు ధ్యానించుదాం. ప్రస్తుత కాలంలో కూడా అబద్ధ ప్రవక్తల్ని మనం ఎలా గుర్తించాలి, మన విశ్వాసాన్ని ఎలా కాపాడుకోవాలి, ఇవి చాలా ముఖ్యమైనటువంటి అంశాలు.
అబద్ధ ప్రవక్తలు అంటే వాక్యానికి వ్యతిరేకంగా ఏ బోధ చేసినా కూడా అది అబద్ధమైనటువంటి తప్పుడు బోధే. వాళ్ళు అబద్ధ ప్రవక్తలే. కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. మనం వాక్యం వింటున్నప్పుడు మనం వాక్యాన్ని ఎక్కువ ధ్యానించే కొద్దీ వాక్యంలో ఉన్న సత్యాలన్నీ మనం గుర్తుంచుకుంటాం. కాబట్టి ఈ వాక్యోపదేశకులు మనకి చెప్తున్నప్పుడు వాక్యానుసారంగా చెప్తున్నారా లేదా అనేది మనం మరి పౌలు గారు ఆ బెరయా సంఘాన్ని గురించి 17వ అధ్యాయం అపోస్తుల కార్యాలు 17వ అధ్యాయంలో చెప్తారు. ఆ బెరయా సంఘానికి వెళ్ళినప్పుడు ఆ సంఘస్థులు పౌలు గారు చెప్పినవన్నీ కూడా వాక్యానుసారంగా ఉన్నాయా లేదా అని చెప్పి వెంటనే టెస్ట్ చేసుకునేవాళ్ళంట, చూసుకునేవాళ్ళంట గ్రంథాన్ని తెరిచిపెట్టుకొని. ఆ విధంగా ఉండాలి మనం కూడా మరి వాక్యాన్ని వింటున్నప్పుడు లేకపోతే సంఘాలకు వెళ్తున్నప్పుడు ఆ సంఘాన్ని నడిపించేటటువంటి వారు వాక్యోపదేశకులు వాక్యానుసారంగా బైబిల్లో ఉన్నటువంటి సత్యాలను సత్యంగా బోధిస్తున్నారా లేదా అనేది మనం చాలా జాగ్రత్తగా గమనించుకొని మన విశ్వాసాన్ని కాపాడుకోవాలి. దాని గురించి మనం ఈరోజు ఏ విధంగా మరి పాత నిబంధన గ్రంథం నుంచి మరి ఎంతమంది అబద్ధ బోధకులు ఉన్నారో అబద్ధ ప్రవక్తలు ఉన్నారో వాళ్ళు వేటికి లోనై ఏ వాంఛలకి ఏ లోక సంబంధమైనటువంటి విషయాల్లో వాళ్ళు పడిపోయి ప్రజల్ని దారి తప్పించారో చూద్దాం. మరి దేవుని బిడ్డల్ని విశ్వాసం నుండి తొలగించేవి ముఖ్యంగా 4 అండి. ఒకటి ధనాపేక్ష, ధనవాంఛ. రెండవది అధికార వాంఛ. మూడవది అసూయ, అవిశ్వాసం. 4వది గర్వం. సో వీటిని ఒక్కొక్క దానిగా మనం ధ్యానిస్తాము. ముందు ఈ ధనాశ గురించి చూద్దాం. ఈ ధనాశని గురించి మనం 2 పేతురు 2వ అధ్యాయం 1-3. మరియు అబద్ధ ప్రవక్తలు ప్రజలలో ఉండిరి, అటువలనే మీలోనూ అబద్ధ బోధకులుందరు. వీరు తమ్మును కొనిన ప్రభువును కూడా విసర్జించుచు తమకు తామే శీఘ్రముగా నాశనము కలుగు చేసుకొనుచు నాశనకరమగు భిన్నాభిప్రాయములను రహస్యముగా బోధించుదురు. మరియు అనేకులు వారి పోకిరి చేష్టలను అనుసరించి నడుతురు. వీరిని బట్టి సత్య మార్గము దూషింపబడును. వారు అధిక లోభులై కల్పనా వాక్యములు చెప్పుచు మీ వలన లాభం సంపాదించుకుందురు. వారికి పూర్వం నుండి విధింపబడిన తీర్పు ఆలస్యము చేయదు. వారి నాశనము కునికి నిద్రపోదు. ఇంత భయంకరమైనటువంటి మాటలు కదా అవన్నీ. ఆ ఫస్ట్ వర్స్ నుంచి 3rd వర్స్ దాకా మళ్ళీ మళ్ళీ చదువుకుంటే చాలా మంచిది. చాలా భయంకరంగా ఇది పేతురు గారు చెప్తున్నారు. ఇందాక మనం యేసు ప్రభు వారు చెప్పినటువంటి ప్రవచనాన్ని చూసాం. పేతురు గారు చెప్తున్నారు చివరి దినాల్లో కడవరి దినాల్లో ఎటువంటి బోధకులు వస్తారు, అబద్ధ బోధకులు వస్తారు. అయితే వాళ్ళు సర్వనాశనానికి వెళ్ళిపోతారని కూడా చెప్తున్నారు. జడ్జిమెంట్ కూడా చెప్పేస్తున్నారు అక్కడ. అదే అధ్యాయం మీరు తర్వాత చదువుకోండి ఒకసారి. తర్వాత వచనాలన్నీ కూడా మరి మొత్తం జడ్జిమెంట్ ఎలా జరిగింది ఆ పాత నిబంధన గ్రంథంలో నుంచి నోవహు దినాల్లో ఏ విధంగా మరి అవిధేయులైనటువంటి వారందరి మీదకి జడ్జిమెంట్ వచ్చి కేవలం 8 మంది మాత్రమే వాళ్ళు రక్షించబడ్డారని చూస్తాము. నోవహు కుటుంబం అన్నమాట. తర్వాత లోతు దినాల్లో ఏ విధంగా జడ్జిమెంట్ జరిగింది సొదొమ గొమొర్రాల మీద. ఇవన్నీ చూసిన తర్వాత కిందకు వస్తే 2వ అధ్యాయం 15-17 చదువునాను. రెండో పేతురు. మరియు మన ప్రభువు యొక్క దీర్ఘశాంతము రక్షణార్థమైనది ఎంచుకొనుడి. అలాగు మన ప్రియ సహోదరుడైన పౌలు కూడా 2 పేతురు 2వ అధ్యాయం 15-17. 15, 16. 15, 16, 17. తిన్నని మార్గమును విడిచి బెయేరు కుమారుడైన బిలాము పోయిన మార్గమును బట్టి త్రోవ తప్పిపోయిరి. ఆ బిలాము దుర్నీతి వలన కలుగు బహుమానమును ప్రేమించాడు. అయితే తాను చేసిన అతిక్రమము నిమిత్తము అతడు గద్దింపబడని. ఎట్లనగా నోరు లేని గార్ధబము
మానవ స్వరూపంతో మాట్లాడి ఆ ప్రవక్త యొక్క వెర్రితనము అడ్డగించెను. వీరు నీళ్లు లేని బావులను పెనుగాలికి కొట్టుకొని పోవు మేఘములున్నై ఉన్నారు. వీరి కొరకు చదువు. వీరి కొరకు గాఢాంధకారము భద్రము చేయబడి ఉన్నది. ఓకే, థ్యాంక్ యూ. ఇక్కడ వీరు అనే మాట వచ్చింది కదా, బిలాం గురించి మాట్లాడుతున్నారు పేతురు గారు. కానీ వీరు అన్నారు. అక్కడ పైన వచనాలు మనం చదువుకుంటే అదంతా కూడా అబద్ధ ప్రవక్తల్ని గురించినటువంటి వ్రాసినటువంటి సత్యాలు అన్నమాట. సో వాళ్ళలో ప్రత్యేకంగా పేతురు గారు ఇక్కడ మరి బిలాముని ఎత్తి చూపిస్తున్నారు. బిలాము బోధ అని చెప్పి మనం అంటాము. ఈ బిలాము గారి గురించి బైబిల్లో మొత్తం 50 సార్లు మెన్షన్ చేయబడిందండి. ఈ బిలాం గారిని గురించి యోధా 11 కూడా చదువున్నాను ఒక్కసారి. యోధా 11, ప్రకటన 2:14 కూడా ఉంటుంది. చదవగలరా? చదువుతాను. యోధా 11. అయ్యో వారికి శ్రమ. అయ్యో వారికి 1 మినిట్. అయ్యో వారికి శ్రమ అంటే పైనంతా కూడా యోధా పత్రిక అంతా కూడా పైన అంతా కూడా అబద్ధ ప్రవక్తల్ని గురించే ప్రస్తావిస్తున్నారు యోధా గారు. సో ఇక్కడ అయ్యో వారికి శ్రమ అంటే అబద్ధ ప్రవక్తల గురించి హీఈస్ టాకింగ్ అబౌట్. చెప్తున్నాను. అయ్యో వారికి శ్రమ, వారు కయ్యూను నడిచిన మార్గమున నడిచిరి, బహుమానం పొందవలనని బిలాము నడిచిన త్రప్పుత్రోవలో ఆతురముగా కరుగెత్తిరి, కోరాహు చేసినట్లు తిరస్కారము చేసి నశించిరి. థ్యాంక్ యూ. తర్వాత ప్రకటన 2:14. అయినను నేను నీ మీద కొన్ని తప్పిదములు మోపవలసి ఉన్నది. అవేవనగా విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తినున్నట్లును, జారత్వము చేయున్నట్లును, ఇశ్రాయేలులకు ఉరియొడ్డుమని బాలాకునకు నేర్పిన బిలాము బోధను అనుసరించు వారు నీలో ఉన్నారు. ఇక్కడ యేసు ప్రభు వారు చివర మనం చదివింది ప్రకటన గ్రంథంలో పెర్గము సంఘంతో మాట్లాడుతున్నారు ప్రభు. వారిని గురించి ఒక 2 విషయాలు అక్కడ గద్దిస్తున్నారు. ఒకటి ఏంటంటే బిలాం బోధన అనుసరించే వాళ్ళు మీ సంఘంలో ఉన్నారు అని చెప్తున్నారు. తర్వాత నికోలాయితుల బోధన కూడా అనుసరించేవారు మీ సంఘంలో ఉన్నారు కాబట్టి జాగ్రత్త పడండి అని చెప్పి పెర్గం సంఘానికి ఒక వార్నింగ్ ఇస్తున్నారు ప్రభు. సరే, ఈ బిలామును గురించి మనం ఒకసారి చూడాలంటే సంఖ్యాకాండంలోకి వెళ్ళాలి. సంఖ్యాకాండము 22 నుంచి 25 వరకు ఈ బిలామును గురించినటువంటి ప్రస్తావన ఉంటుందండి. ఇందాక నేను చెప్పాను కదా, దాదాపు బిలామును గురించి 50 చోట్ల ఆయన పేరు వస్తుంది పరిశుద్ధ గ్రంథంలో. 22 నుంచి నేను ఈ సందర్భం చెప్తాను, తర్వాత చదువుకుందాం కొన్ని అవసరమైనటువంటి వచనాలు. ఈ బిలాము ఒక ప్రవక్తే, అయితే దేవుని ప్రవక్త కాడు. మరి ఇశ్రాయేల్ ప్రజలు వీళ్ళు ఈ 40 సంవత్సరాలు వీళ్ళు అరణ్యంలో ప్రయాణం చేసిన తర్వాత వీళ్ళు మోయాబు మైదానంలోకి వచ్చారు. చివరిగా మీ అందరికీ తెలిసే ఉంటుంది వాళ్ళ ప్రయాణం అంతా కూడా. మరి అమోరీల 2 రాజుల్ని వాళ్ళు ఆ రాజుల్ని నాశనం చేసిన తర్వాత మోయాబు మైదానంలో సెటిల్ అయ్యారు. అంటే జస్ట్ బిఫోర్ క్రాసింగ్ ఇన్ టు ద ప్రామిస్ ల్యాండ్. ఆ ప్రామిస్ ల్యాండ్ లోకి వెళ్ళడానికి ముందు అక్కడ ఉన్నారు వాళ్ళు. పెద్ద సంఖ్యలో ఉన్నారు వాళ్ళు. అక్కడ మోయాబీలు అమ్మోనీల రాజ్యాలు ఉన్నాయి. మోయాబీలు అమ్మోనీలు ఇద్దరు కూడా లోతు సంతానం. సో ప్రభు ఏం చెప్పారంటే, యెహోవా దేవుడు వారిని మీరు ముట్టొద్దు, వాళ్ళు లోతు సంతానం, నేను ఆ దేశాన్ని వాళ్ళకి ఇచ్చాను కాబట్టి మీరు వాళ్ళని ముట్టొద్దు అన్నారు. కానీ మోయాబు రాజు ఈ ప్రజల్ని చూసేటప్పుడు చాలా భయపడిపోయాడు. చాలా అసంఖ్యాకంగా ఉన్నారు. అక్కడంతా కూడా వాళ్ళు విడిచి ఉన్నారనమాట, గుడారాలు వేసుకొని ఉన్నారు. వాళ్ళని చూసేటప్పటికి భయపడిపోయి ఆ నదుల ఆరంలో నుండి ఈ బిలాం అనేటటువంటి ప్రవక్తని పిలిపించాడు అనమాట. నీకు చాలా ధనం ఇస్తాను. ఈ కథ మీ అందరికి తెలుసు, నేను కొన్ని మాటల్లో చెప్తున్నాను. చాలా ధనం ఇస్తాను రమ్మని చెప్పి ఒక డెలిగేషన్ పంపిస్తాడు అనమాట, రాయబారిని పంపిస్తాడు. పంపిస్తే నేను యెహోవా దగ్గర నేను ఆయన్ని అడిగి చూస్తాను, నేను రావచ్చు రాకూడదు అని చెప్పి యెహోవా దేవుని దగ్గర ప్రార్థించినప్పుడు ఆయన వెళ్ళొద్దంటారు.
రానని చెప్తాడు. మళ్ళీ రెండోసారి మళ్ళీ పెద్ద డెలిగేషన్ వస్తుంది. వచ్చేటప్పటికి మళ్ళీ బయలుదేరతాడు. ఎందుకంటే వీళ్ళు ధనాశ, చాలా ధనం ఇవ్వడానికి ఇంకా ఎక్కువ ధనం ఇస్తానని చెప్పి బాలాకు చెప్తాడనమాట. చెప్పేటప్పటికి హి వాస్ టెంప్టెడ్ ఆ ధనం కోసం. ఆ రెండోసారి కూడా మళ్ళీ నేను దేవుని కనుక్కుంటానని వెళ్తే ప్రభు ఏం చెప్తారంటే, సరే వెళ్ళు, కానీ నేనేం చెప్తానో, నీ నీ నోట నేను ఏం మాట పెడతానో అదే నువ్వు చెప్పాలని చెప్పి బిలాంతో చెప్తారనమాట. చెప్తే వాళ్ళతో బయలుదేరి వస్తాడు. సరే బాలాక్ గారు ఈయన్ని తీసుకొని వెళ్ళి ఒక కొండ మీద, ప్రత్యేకమైనటువంటి కొండ మీద, ఎత్తైన కొండ మీదకి తీసుకొని వెళ్ళి ఇశ్రాయేల్ ప్రజలందరినీ కూడా చూపించి నా కోసం వీళ్ళని శపించమంటాడు. శపించమంటే బిలాం నోరు తెరిస్తే దేవుని మాటలే, ఆశీర్వచనాలే దాదాపు 3 చోట్లకు తీసుకెళ్తాడు. 3 చోట్ల నుంచి కూడా బిలాము దేవుని వాక్యాలు ఆ ప్రజల్ని, ఇశ్రాయేల్ ప్రజల్ని దీవించి వస్తాడనమాట. వచ్చినప్పటికీ బాలాకి చాలా కోపం వస్తుంది. ఇదేంటి, నేను నిన్ను 3 చోట్ల తీసుకెళ్ళి నేను నీకు చాలా ధనం ఇస్తానన్నాను, నీకు ఎన్నో బహుమానాలు ఇస్తానని చెప్తున్నాను, నువ్వు 3 సార్లు కూడా వాళ్ళని శపించడానికి బదులు దీవించావు. ఆ దీవెనలో ఏమిటంటే యేసు ప్రభు వారి రాకను గురించి కూడా అతను ఒక అంటే ప్రకటన చేసినట్లుగా చూస్తాం అనమాట. చాలా కోపం వస్తుంది బాలాకి. వచ్చిన తర్వాత ఇతను సరే 3 సార్లు ప్రజల్ని దీవిస్తాడు దేవుడు చెప్పినట్లుగా. అయితే తర్వాత 25వ అధ్యాయానికి వెళ్దాం ఒకసారి. దట్ ఐ వాంట్ యూ టు రీడ్. 25వ అధ్యాయం వచనాలు చదవండి, 1 నుంచి 3. ఇశ్రాయేలీయులు షిత్తీములో దిగియుండగా ప్రజలు మోయాబు రాండ్రతో వ్యభిచారము చేయసాగిరి. ఆ స్త్రీలు తమ దేవతల బలులకు ప్రజలను పిలువగా వీరు భోజనం చేసి వారి దేవతలకు నమస్కరించిరి. అట్లు ఇశ్రాయేలీయులు బయల్పెయోరుతో కలుసుకొనినందున వారి మీద యెహోవా కోపము రగులుకొనెను. చాలు నాన్న. తర్వాత వచనాలన్నీ మీరు తర్వాత మళ్ళీ ఒకసారి, మీ అందరికి తెలిసిన భాగమే ఇది, వాక్య భాగమే, మీరు చదువుకోండి ఒకసారి. అక్కడ యెహోవా దేవునికి చాలా కోపం వచ్చి వీళ్ళందరినీ, అక్కడికి వెళ్ళిన వాళ్ళందరినీ కూడా ఉరి తీయమని చెప్తారు. అంత మాత్రమే కాకుండా తెగులు వస్తుంది. తెగుల్లో దాదాపు 24,000 మంది అక్కడ చనిపోతారు ఇశ్రాయేలీలు. మోయాబ్ మైదానాల్లో ఉన్నటువంటి వాళ్ళల్లో 24,000 మంది చనిపోవడం జరుగుతుంది అనమాట. ఇది వీళ్ళు చేసిన పాపం ఏంటంటే, ఇప్పుడు పాప చదివినట్లుగా వాళ్ళ దేవతల బలులకు ప్రజలను పిలువగా వీరు భోజనము చేసి వారి దేవతలకు నమస్కరించిరి. 1, ఇశ్రాయేలీలు బయల్పోయోరుతో కలిసి కొనినందున వారి మీద యెహోవా కోపము రగులుకొనెను. మరి ప్రభువు ఇశ్రాయేలీల్ని మరి దాస్యం నుంచి తీసుకొస్తున్నప్పుడు ప్రభు ఏం చెప్పారు వాళ్ళకి? ఫరో దాస్యం నుంచి తెచ్చినప్పుడు, ఈ దేవతల్ని మీరు ఆ దేశంలో, మిమ్మల్ని ఏ దేశానికైతే తీసుకొని వెళ్ళబోతున్నానో ఆ వాగ్దాన దేశంలో ఉన్న ప్రజలంతా కూడా అన్య దేవతల్ని పూజించేటటువంటి వారు. వాళ్ళని ఒక్కళ్ళని కూడా మీరు ఉండనివ్వకూడదు, వాళ్ళతో కలవకూడదు. ఇది ప్రత్యేకంగా చెప్పారు. ఎందుకంటే వాళ్ళు ప్రత్యేకించబడినటువంటి ఇశ్రాయేలీలు, దేవుని కోసం ప్రత్యేకించబడినటువంటి ప్రజలు. ఈ అన్య దేవతల ఊసు వాళ్ళు అసలు ఎత్తకూడదు, వాళ్ళ పేరు ఎత్తకూడదు, వాళ్ళకి నమస్కరించకూడదు, ఆ బలులు వాటిల్లో పాల్గొనకూడదు, ఆ పాపం చెయ్యకూడదు. అది దట్ ఈస్ పాపం అన్నమాట. పాపంలో పడిపోతారు, దేవుని నుంచి తప్పిపోతారు. ఆ దేవుని ప్రత్యేకమైనటువంటి పరిశుద్ధ జనంగా వాళ్ళు ఉండరు. నేను పరిశుద్ధుడని గనుక మీరును పరిశుద్ధులై ఉండాలని ప్రభు మొదటి నుంచి చెప్తున్నారు. అది ఆ నిర్గమకాండం నుంచి మనం చివరి దాకా చూస్తామండి. నేను పరిశుద్ధుడని గనుక మీరు పరిశుద్ధులు. పరిశుద్ధత లేకుండా ఎవడు దేవుని చూడలేడు, దేవుని దగ్గరికి వెళ్ళలేము. కాబట్టి ఈ పరిశుద్ధ జనులుగా జీవించవలసినటువంటి వీళ్ళని మరి ఈ బిలాము చివరికి బాలాకు రాజుతో కలిసి వీళ్ళు ఈ పాపం చేసేలాగా వాళ్ళని పడగొట్టాడనమాట. ఇంత పెద్ద ప్రమాదంలో పడి 24,000 మంది ఆ రోజున అక్కడ మరణించినట్లుగా చూస్తున్నాం. కాబట్టి ఈ ధనవాంఛతోటి, ధనాపేక్షతోటి బిలాం చేసినటువంటి ఈ భయంకరమైనటువంటి పాపాన్ని మనం ఇక్కడ చూస్తున్నాం. అలాగే ఒక్కసారి మరి సొలొమోను గారిని గురించి 1 రాజులు 11వ అధ్యాయం 4, 6 నుంచి చదువుదామా?
ఇది కూడా చాలా విచారకరమైనటువంటి పాఠం. ఎప్పుడు చదివినా నాకు చాలా మనసు కష్టంగా ఉంటుంది, దుఃఖం వస్తుంది. ఎందుకంటే దావీదు, దేవుని హృదయానుసారుడైనటువంటి దావీదుని పక్కకు పెట్టి ప్రభు మరి దేవాలయాన్ని నిర్మించేటటువంటి ఆ గొప్ప భాగ్యాన్ని సొలొమోన్ రాజుకి ఇచ్చారు. అయితే సొలొమోన్ రాజు ఎప్పుడైతే మరి అన్ని ఎక్కువైపోయినాయి ఆయనకి. ఎంతమంది భార్యలండి? 11వ అధ్యాయం మీరు ఒకసారి చదివే ఉంటారు, మీరు మళ్ళీ ఒకసారి చదవండి. దాంట్లో 1000 మంది భార్యలు, 700 మంది ఏమో భార్యలు, 300 మంది ఏమో ఉపపత్నులు, మొత్తం 1000 మంది అనమాట. వాళ్ళు అన్య దేవతలకి గుళ్ళు కట్టించేలాగా సొలొమోన్ని నడిపించారు. అక్కడ చదువున్నాను 4:6 సొలొమోన్ 11:4-6 సొలొమోన్. ఎవరన్నా ఉన్నారా చదవడానికి? నేనే చదవనా? ఉన్నానండి, చెప్పండి ఆంటీ. 4 6 మొదటి వరకు. రాజులు 11:4-6 వరకు. అవునా? సొలొమోను వృద్ధుడైనప్పుడు అతని భార్యలు అతని హృదయమును ఇతర దేవతల తట్టు తిప్పగా, అతని తండ్రి అయిన దావీదు హృదయం వలె అతని హృదయము దేవుడైన యెహోవా యెడల యథార్థము కాకపోయెను. సొలొమోను అష్తారోతు అను సిదోనీయుల దేవతను, మిల్కోము అను అమ్మోనీయుల హేయమైన దేవతలను అనుసరించి నడిచెను. ఈ ప్రకారము సొలొమోను యెహోవా దృష్టికి చెడు నడత నడిచి తన తండ్రి అయిన దావీదు అనుసరించినట్లు యథార్థ హృదయముతో యెహోవాను అనుసరింపలేదు. అదే కాకుండా 9వ వచనం నుంచి 13 కూడా చదువునాను. ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా అతనికి 2 మారులు ప్రత్యక్షమై, నీవు ఇతర దేవతలను వెంబడింపవలదని అతనికి ఆజ్ఞాపించినను సొలొమోను హృదయము ఆయన యొద్ద నుండి తొలగిపోయెను. యెహోవా తనకిచ్చిన ఆజ్ఞను అతడు గైకొనకపోగా, యెహోవా అతని మీద కోపగించి సెలవిచ్చినదేమనగా, నేను నీతో చేసిన నా నిబంధనను కట్టడలను నీవు ఆచరింపకపోవుట నేను కనుగొనుచున్నాను కనుక ఈ రాజ్యము నీకుండకుండా నిశ్చయముగా తీసివేసి నీ దాసునికి ఇచ్చేదను. అయినను నీ తండ్రి అయిన దావీదు నిమిత్తము నీ దినముల యందు నేను అలాగున చేయక నీ కుమారుని చేతిలో నుండి దాన్ని తీసివేసేదను. థ్యాంక్స్ మేడం, థ్యాంక్ యూ. సో ఇక్కడ చూసారా ఎంత విచారకరమైన సంగతి అంటే, సొలొమోన్ రాజు విషయం చాలా అద్భుతంగా మొదలుపెట్టాడు ఆయన రాజ్య పరిపాలన. అంటే సింహాసనాసీనుడైన దగ్గర నుంచి మరి ప్రభు 3వ అధ్యాయంలో 9వ అధ్యాయంలో కూడా అతనికి ప్రత్యక్షమైనట్లుగా చూస్తున్నాం. 9వ అధ్యాయంలో దీవెనలు ఇచ్చారు, ఒక వార్నింగ్ కూడా ఇచ్చారు. 3వ అధ్యాయంలో అయితే చాలా సొలొమోను కేవలం నీ ప్రజల్ని పరిపాలించడానికి నాకు జ్ఞానం మాత్రం ఇవ్వమని అడిగితే, జ్ఞానంతో పాటు నీకు అన్ని ఇస్తానని చెప్పి ప్రభు అన్ని ఇచ్చారండి. మరి 10వ అధ్యాయంలో చూస్తే మొదటి రాజులు 10వ అధ్యాయంలో ఇక ఆయన ఉన్నటువంటి ఆ ధన సంపత్తికి, ఆయన లైఫ్ స్టైల్, అవన్నీ కూడా రిచ్నెస్ అనేది, ఆ ధనాన్ని గురించి చాలా భయపడాలండి మనందరం కూడా. ధనం ఇచ్చే కొద్దీ దేవునికి దూరం అయిపోతాం మనం. అవన్నీ కూడా చూసినప్పుడు అన్నీ ఇచ్చారు ప్రభు ఆశ్చర్యకరంగా. కానీ చివరికి ఏమైపోయింది? ఆ 11వ అధ్యాయానికి వచ్చేటప్పటికి చివరికి ప్రభు 2 సార్లు పిలిచి పలకలేదు. కెన్ యూ ఇమాజిన్ దట్? మనం ఇమాజిన్ చేయగలమా? ప్రభు పిలిస్తే ఆ భక్తుడు మరి అసలు సొలొమోన్ అంటే సమాధానకర్త అని అర్థం ఆ పేరుకి. ఆ బిడ్డ దేవునికి ఉత్తరం ఇవ్వలేదు. తర్వాత దేవుడు మరి ఆ సొలొమోన్ రాజు దినాల్లోనే దేశం మరి 2గా విభాగించబడ్డం చూస్తున్నాం మనం. 11 ట్రైబ్స్ ని సపరేట్ చేసి కేవలం ఒక్క ట్రైబ్ మాత్రమే దావీదును బట్టి, అది కూడా తన హృదయానుసారుడైనటువంటి దావీదును బట్టి నీకు ఒక ట్రైబ్ ఇస్తున్నాను, మిగతా ట్రైబ్స్ నీ దగ్గర నుంచి తీసేస్తున్నానని. ఒక భయంకరమైన శాపం. ఎంత శాపం అంటే ఆ 11 ట్రైబ్స్ అంటే బెన్యామీన్ వీళ్ళతోటి ఉండిపోయారు. 10 ట్రైబ్స్ కూడా చాలా మరి దేవుని విడిచిపెట్టి అన్య దేవతల పూజల్లో పడిపోయారండి. ఇశ్రాయేలు రాజ్యం అంటాం దాన్ని మనం. దీన్ని యూదా అంటాం.
యూదా రాజ్యం అంటాము. ఈ దక్షిణాన ఉన్నటువంటి దాన్ని, ఉత్తరాన ఉన్నటువంటి దాన్ని ఇశ్రాయేల్ అంటాము. మొత్తం వాళ్ళంతా గూడా ఒకవేళ యెరూషలేముకి వెళ్తారేమో దేవుణ్ణి ప్రార్థించడానికి అని చెప్పి ఆ పస్కా ఇవన్నీ ఆచరించడానికి యెరూషలేముకి వెళ్తారేమో అని చెప్పి 2 బంగారు దూడల్ని జయించి ఆ రాజుగారు యెహోరాం గారు అక్కడ ఇక్కడ పెట్టి ఆ ప్రజలందరూ పూజలు జరపడానికి వేరే వేరే ప్రవక్తల్ని అంటే లేవీలు కాని వాళ్ళందరినీ కూడా నియమించినట్లుగా చాలా ఆయన ప్రజల్ని ప్రోత్సహించినట్లుగా చూస్తాం మనం. సో అంటే ఒక్కళ్ళ యొక్క హలో I'm sorry. హలో ఆంటీ సారీ ఆంటీ. ఈజ్ ఇట్ ఓకే? నా స్వరం చక్కగా ఓకే. వినపడుతుంది. సరే, వినిపిస్తుంది. ఒక వ్యక్తి యొక్క అవిధేయత వల్ల ఆ పాపంలో పడిపోవడం వల్ల ఎంత ఆ దేశానికి ప్రజలకి మొత్తానికి కూడా చూడండి ఎంత పెద్ద భయంకరమైనటువంటి ఆపద వచ్చింది. అందరూ కూడా దేవునికి దూరం అయిపోవడానికి, నశించిపోవడానికి కొద్ది దినాల్లోనే, కొద్ది సంవత్సరాల్లోనే మరి 680 అనుకుంటాను ఆ సమయంలో మరి మొత్తం వాళ్ళు బాబిలోనికి కూడా వెళ్ళిపోయారు. చివరికి బాబిలోనికి చెరగొని పోబడ్డారు. ఐగుప్తు దేశం నుంచి తీసుకొచ్చి ఇక్కడ పెడితే వాళ్ళు ఎంత త్వరగా మరి దేవునికి దూరం అయిపోయి ఆ దేవుని శిక్షకి పాత్రలయ్యి చివరికి బాబిలోనికి దాసులుగా కొనిపోబడ్డం మనం చూస్తాం. సో ఈ ధనవాంఛ, ధనాపేక్ష, ధనాశ అనేవి చాలా చెడుకి దారి తీస్తాయి. కాబట్టి చాలా భద్రంగా ఉండాలి. రెండవది అధికార వాంఛ. ఈ అధికార వాంఛను గురించి మనం సంఖ్యాకాండం 16 అధ్యాయంలో చూద్దాం. టైం అయిపోతుంది. ఐ డోంట్ నో. 16 అధ్యాయం. ఇక్కడ మనం కోరహు సంబంధులు కలిసి ఒక రివోల్ట్ అగేన్స్ట్ గాడ్స్ విల్, గాడ్స్ అరేంజ్మెంట్. మీ అందరికి బహుశా తెలిసే ఉంటది. 16 అధ్యాయం కొన్ని వచనాలు చదువుకుందాం. కవిత ఆర్యుదే? Yes, aunty. 16 సంఖ్యాకాండం 16 3 వరకు చదువు నాన్న. 1 నుంచి 3 వరకు. లేవీకి మునిమనవుడును, కహోతుకు మనవుడును, ఇస్హారు కుమారుడనకు కోరాహు, రూబేనియులలో ఏలియాబు కుమారులైన దాతాను, అభిరాములను, పేలేతు కుమారుడైన ఓనును యోచించుకొని ఇశ్రాయేలీయులలో పేరు పొందిన సభికులను, సమాజ ప్రధానులనైన 250 మందితో మోషేకు ఎదురుగా లేచి, మోషే అహరోనులకు విరోధముగా పోగుపడి, మీతో మాకిక పని లేదు. ఈ సర్వ సమాజములోని ప్రతివాడును పరిశుద్ధుడే. యెహోవా వారి మధ్యనున్నాడు. యెహోవా సంఘం మీద మిమ్మును మీరేలా హెచ్చించుకొనుచున్నారు అనగా. 1 నుంచి 3. థ్యాంక్స్. కాబట్టి ఇక్కడ ఏం చేశారు వీళ్ళు? దే రోజ్ అగెయిన్స్ట్ ద అథారిటీ ఆఫ్ మోషే అండ్ ఆరోన్ అన్నమాట. ప్రభు ఏమో, యెహోవా దేవుడేమో వాళ్ళిద్దరిని మరి అహరోన్ని ప్రధాన యాజకుడిగా నియమించారు. మోషే వారిని నడిపిస్తూ ఉన్నాడు. సో వీళ్ళకి ఇచ్చినటువంటి అధికారాన్ని వీళ్ళు ప్రశ్నిస్తున్నారు. ఇక్కడ మీరేంటి, మీరేనా పెద్దలు, మేమందరం కాదా, మేము కూడా లేవి సంతానమే కదా, రూబేన్ సంతానాన్ని కూడా చేర్చుకొని వీళ్ళందరూ ఏకమయ్యి దాదాపు 250 మంది మేము కూడా మీతో సమానమే, మేము కూడా ఈ ఈ ఆచారాలన్నీ కూడా మేము జరిపించడానికి మేము అర్హులమే అంటూ వచ్చారనమాట. వచ్చినప్పుడు అక్కడ ప్రభు వెంటనే తన శిక్ష వాళ్ళ మీదకి వచ్చినట్లుగా చూస్తున్నారు. చూడండి, అదే అధ్యాయంలో చెప్తాను. చివరికి వెళ్దాము. చివరి వచనాలు చూసినట్లయితే 10-19. 10 నుంచి 19 వరకు అంటే, ఆయన నిన్నును నీతో లేవీయులైన నీ గోత్రపు వారి మోషే మాట్లాడుతున్న మాటలు చెప్పండి. ఆయన నిన్నును నీతో లేవీయులైన నీ గోత్రపు వారిని అందరినీ చేర్చుకునే కదా. అయితే
మీరు యాజకత్వము కూడా కోరుచున్నారు. ఇందు నిమిత్తము నీవును నీ సమస్త సమాజమును యెహోవాకు విరోధముగా పోగై ఉన్నారు. అహరోను ఎవడు? అతనికి విరోధముగా మీరు సనగనీలా అనెను. అప్పుడు మోషే ఏలియాబు కుమారులైన దాతాను అభిరాములను పిలవనంపించెను. అయితే వారు, మేము రాము, ఈ అరణ్యములో మమ్మను చంపవలనని పాలు తేనెలు ప్రవహించు దేశంలో నుండి మమ్మను తీసుకుని వచ్చుట చాలనట్టు మా మీద ప్రభుత్వం చేయుటకును నీకు అధికారము కావలనా? అంతేకాదు, నీవు పాలు తేనెలు ప్రవహించు దేశంలోనికి మమ్మను తీసుకుని రాలేదు. పొలములు ద్రాక్ష తోటలు కల స్వాస్థ్యము మాకు ఇయ్యలేదు. ఈ మనుషుల కన్నులను ఊడదీయుదువా? మేము రాము అనిరి. అందుకు మోషే మిక్కిలి కోపించి, నీవు వారి నైవేద్యమును లక్ష్య పెట్టకము. ఒక్క గాడిదైనను వారి యొద్దను నేను తీసుకొనలేదు. వారిలో ఎవనికి నేను హాని చేయలేదని యెహోవా యొద్ద మనవి చేశాను. మరియు మోషే కొరహుతో, నీవును నీ సర్వ సమూహమును అనగా నీవును వారును అహరోనును రేపు యెహోవా సన్నిధిని నిలువవలెను. మీలో ప్రతి వాడును తన తన దుపార్తిని తీసుకొని వాటి మీద ధూపద్రవ్యం వేసి ఒక్కొక్కడు తన దుపార్తిని పట్టుకొని 280 దుపార్తులను యెహోవా సన్నిధికి తేవలెను. నీవును అహరోనును ఒక్కొక్కడును తన దుపార్తిని తేవలనని చెప్పెను. చాలే నన్ను అక్కడితో ఆపేద్దాం, చాలా ఉంది. సో ఈ మొత్తం కోరహతో వీళ్ళందరూ ఒక పెద్ద సమూహంగా తయారయ్యారు. దాదాపు 250 మంది. అయితే వాళ్ళు ధూపార్తులు తీసుకొని వచ్చినప్పుడు యెహోవా దేవుని సన్నిధి నుంచి అగ్ని బయలుదేరి వచ్చి ఆ 250 మందిని కూడా కాల్చేసినట్లుగా చూస్తున్నాము. అంత మాత్రమే కాకుండా కోరహు, దాతాను, అభిరాముల ఆ రెబెలియన్ లో వాళ్ళ సంతానాన్ని అంతటిని కూడా భయంకరంగా భూమి నెర విడిచి ఓపెన్ అయిపోయి వాళ్ళు మొత్తం కూడా దాదాపు 250 మంది నశించిపోయినట్లుగా చూస్తున్నాం. అది 30-32 వచనాల్లో చూస్తాము. అది మీరు తర్వాత చదువుకోండి. కాబట్టి ఇక్కడ ఈ ప్రత్యేకమైనటువంటి అధ్యాయంలో మనం ఏం గమనిస్తున్నామంటే అధికార వాంఛ. ఈ అధికార వాంఛ కూడా మన ప్రస్తుతం ఉన్నటువంటి సంఘాల్లో ఈ అధికార వాంఛతోటి నేనే ఉండాలని అనేక రకాలైనటువంటి తొందరలు వస్తూ ఉంటున్నాయి మన సంఘాల్లో. మనం వింటున్నాము, చాలా దుఃఖపడుతున్నాము, ఏం చేయలేకపోతున్నాము. ఈ పోటీలు అనేవి అధికారం కోసం పోటీ పడడం, నేనంటే అని, అలాగే డబ్బుల కోసం, ఇందాక ధనాన్ని గురించి చూసాం మనం, ఇప్పుడు అధికారాన్ని గురించి చూస్తున్నాం. ఇటువంటివన్నీ కూడా మన సంఘాల్లో కూడా జరుగుతున్నాయి. మన సంఘాలే కాదు, ఇతర సంఘాల్లో కూడా ఉండొచ్చు. కాబట్టి వీటికి చాలా దూరంగా ఉండాలి. దేవుని నిర్ణయం చొప్పున ఎవరైతే పెద్దలుగా ఉంటారో వాళ్ళని గౌరవించడం. మరి సంఘ సభ్యులుగా మనకి కూడా బాధ్యత ఉన్నది. అధికారంలో పోరాడుతున్నటువంటి వాళ్ళని మనం చూస్తూ ఉంటాం, మాట్లాడుకుంటూ ఉంటాం, చెప్పుకుంటూ ఉంటాం. కానీ మన సహాయం ఏంటి? మన సంఘాల కోసం మన పరువు కూడా ఇట్ ఈజ్ అట్ స్టేక్. మన పరువు అంటే అసలు దేవుని నామం అవమానపరచబడతా ఉంటాయి. కాబట్టి అటువంటి సమయాల్లో సంఘ సభ్యులకు బాధ్యత చాలా ఉంటుంది. ప్రతి విశ్వాసి కూడా సంఘం కోసం, సంఘ పెద్దల కోసం ప్రార్థన చేయాలి. మోకాళ్ళ మీద తప్పకుండా చేయాలండి. ఎందుకంటే వాళ్ళు చాలా టెంప్టేషన్లో ఉంటారు. సంఘం అనగానే మరి పెద్ద పెద్ద సంఘాలంటే చాలా డబ్బులు ఉంటాయి. వాటి కోసం, ధనం కోసం అవ్వచ్చు, లేదా అధికారం కోసం అవ్వచ్చు, పదవుల కోసం అవ్వచ్చు, ఇవన్నీ టెంప్టేషన్సే. వాటి కోసం వారి కోసం మనం తప్పకుండా సంఘ సభ్యులుగా మనకు ఒక పెద్ద బాధ్యత ఉన్నది. అది చేయకపోతే మనం దేవుని ఎదుట నిలబడలేం, మనల్ని కూడా అడుగుతారు ప్రభు. కాబట్టి ఈ అధికార వాంఛ అనేది చాలా భయంకరమైనటువంటి పాపం, పొరపాటే. ఇది జరుగుతుంది, మనం గమనిస్తున్నాం. మన బాధ్యతను గుర్తుంచుకొని మనం దేవుని పాదాల దగ్గర మన సంఘాల కోసం, సంఘ పెద్దల కోసం నిత్యం ప్రార్థించాలి మనం. ఇది అధికార వాంఛన గురించినటువంటి ఇంకొకటి. మూడవది అవిశ్వాసము, అసూయ. ఇవి ఎక్కడున్నాయో చూద్దాం మనం.
మీ అవిశ్వాసం అనేది మరి మొదటి ఆదికాండం 4:1 చదవండి. ఆదికాండం 4:1. మీది మనకి తెలిసిన స్టోరీయే చదవని కూడా చదవక్కర్లేదు. కయీను హేబేలు స్టోరీ. మరి హేబేలు ఏమి అర్పణ ఇచ్చాడు ప్రభుకి? తన తన పశు సంపదలో బెస్ట్ తీసుకొచ్చి అక్కడ రక్త ప్రోక్షణ బలి అర్పించాడు. కయీన్ ఏమి ఇచ్చాడు? తన పంటలో కొంత భాగాన్ని తీసుకొచ్చి ప్రభు అక్కడ అంటే ఆ సీరియస్నెస్ కానీ ఒక భయం కానీ ఏమి లేదు అక్కడ. ఒక అవిశ్వాసం, అసూయ. ప్రభు అంతకు ముందే ఆదాముని హవ్వని మరి ఏదైనా తోటలో నుంచి బయటికి పంపిస్తూ మరి వారిని చర్మపు చొక్కాయలు వేశారు అని చూస్తాం. అంటే అక్కడ ఒక బలి అర్పించి వారికి ఆ చర్మపు చొక్కాయలు వేసి బయటికి పంపించారు. వారి బిడ్డలే వీళ్ళిద్దరు, కయీను హేబేలు. హేబేలేమో తన మందలో ఉన్నటువంటి శ్రేష్టమైన దాన్ని తీసుకొచ్చి బలి అర్పించాడు. కయీనేమో తన పంటలోది తీసుకొచ్చి ప్రభుకు అర్పించినట్లు చూస్తున్నాం. అంటే ఇక్కడ దేవుని ఎడల చూపవలసినటువంటి ఆ యొక్క భక్తి భావం కానీ ఆ విశ్వాసం కానీ లేదు. ఏం చెయ్యాలో తెలుసు కానీ చెయ్యకపోవడం అనమాట అవిశ్వాసం అనమాట. ఇటువంటి అవిశ్వాసాన్ని కయీను చూపించినట్లుగా మనం ఇతని గురించి యూదాలో కూడా చూస్తాం. యూదా పత్రిక 11 చూడండి. అక్కడ ముగ్గురిని మెన్షన్ చేశాడు. యూదా 1వ అధ్యాయం, యూదా పత్రిక 11వ వచనం. ఉన్నారా? నేను చదవనా? ఉన్నాను, చదువుతున్నాను. అయ్యో వారికి శ్రమ, వారు కయీను నడిచిన మార్గమున నడిచిరి. బహుమానం పొందవలనని బిలాము నడిచిన త్రప్పుత్రోవలో ఆతురముగా పరుగెత్తిరి. కోరాహు చేసినట్లు తిరస్కారము చేసి నశించిరి. కాబట్టి అక్కడ ముగ్గురిని మెన్షన్ చేస్తున్నాడు జూడ్ కదా. ఒకటేమో కయీను, రెండవది బిలాము, మూడవదేమో కోరహు, మనం ఇప్పుడు చూస్తున్నటువంటి. కాబట్టి దేవుడు ఎటువంటి అర్పణ ఆయన అంగీకరిస్తారు? సంతోషంగా మనకున్న దాంట్లో బెస్ట్ అనమాట. బెస్ట్ ఇవ్వాలి. మనం ఏది ప్రభుకి ఇవ్వాలంటే మనం ఇచ్చే అర్పణలన్నీ కూడా చాలా ఉన్నాయి. అర్పణలు చేయాల్సినవి మనం చేస్తూ ఉంటాము. బట్ ఆర్ వి డూయింగ్ ఇట్ సిన్సియర్లీ, విత్ ఆల్ లవ్, భయంతో, భక్తితో ప్రభు మనకి ఇచ్చారు అనేటటువంటి ఆ కృతజ్ఞతతోటి, ఆ గ్రాటిట్యూడ్ తోటి ఆయన భాగాన్ని మనం అస్సలు వెనక పెట్టుకోకూడదు. మనందరం గుర్తుపెట్టుకుందాం. ఇంకా ఎక్కువ ఇద్దాం, ఎక్కువ ఇవ్వాలి. అసలు ఆయనకి ఆయనదే సమస్తం, ఆయనదే కదా. మనకున్న సమస్తం అంతా, మన ప్రాణం, మన జీవితాలు, మన బిడ్డలు, మనకు కలిగిన సమస్తం కూడా దేవుడిచ్చిందే. మనకంటూ ఈ లోకంలోకి మనం లాస్ట్ క్లాస్లో చూసాం ధనాపేక్ష గురించి. ఈ లోకంలోకి ఏం తీసుకురాలేదు, ఈ లోకంలో నుంచి ఏమి తీసుకుపోం కదా. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ఆహారం కలిగి, బట్టలు కలిగి తృప్తిగా ఉంటే చాలని వాక్యం చెప్తుంది. కానీ దేవునికి ఇచ్చేటప్పుడు వీ హ్యావ్ టు గివ్ ద బెస్ట్. మనం ఒక్కసారి బీద విధవరాలని జ్ఞాపకం చేసుకుందామా? మార్కు సువార్తలో ప్రభు ఏం చెప్తారు? అక్కడ కూర్చున్నారు ఆయన దేవాలయంలో, ఆ చివరి వారంలోనే దేవాలయంలో కూర్చొని అందరు కానుకలు వేస్తా ఉంటే చూస్తే ఆ బీద విధవరాలు ఆ 2 కాసులు వేసినప్పుడు ఏమన్నారు ప్రభు? ఆమె తన జీవనం అంతయు, అంటే వితౌట్ లుకింగ్ బ్యాక్, నాకేముంది, నాకేం మిగిలింది అని చూసుకోకుండా తనకున్నదంతా తీసుకొచ్చి అక్కడ వేసిందని చెప్తున్నారు. మనల్ని అంతా అడగడం లేదు ప్రభు. 10వ భాగం ఇవ్వమంటున్నారు కదా. ఇస్తున్నామా? 10వది కాకుండా ప్రత్యేకంగా ఇవ్వమని కొన్ని కూడా చెప్తున్నారు. అవన్నీ కూడా సంతోషంగా చేద్దాం మనం. మనకి ఆ దేవునికి ఇవ్వడం అనేది గొప్ప. ఆయనకి ఇవ్వగలం. అసలు ఆయనకి సమస్తానికి ఆయనదే కదా. 104 కీర్తనలు ఏం చెప్తున్నారు? అంతా ఈ ప్రపంచం అంతా, యూనివర్స్ అంతా, ఈ జీవులన్నీ అన్ని ఆయనయే. ఆయనకి మనం ఇవ్వగలగడం అనేదే ఒక గొప్ప ఆధిక్యత, మనకి అదృష్టం. ఆ ఇచ్చేది సంతోషంగా ఆయన చెప్పినట్లుగా, చెప్పిన దానికంటే ఎక్కువగా ఇచ్చి మనం ఎక్కువ ఆశీర్వాదాలు పొందుకుంటామే కానీ ఏమి పోగొట్టుకో దేవునికి ఇచ్చేదాన్ని. కాబట్టి అలా ఇవ్వడానికి మనం సిద్ధపడదాం. ఈ అసూయలు, అవిశ్వాసాలు ఇవన్నీ తీసివేసుకుందాం మనలో నుండి. తర్వాత చివరిగా గర్వం అనేది చూద్దాం. ఈ మరి సామెతలు 16లో నాశనమునకు ముందు గర్వం నడుచును అని చెప్పి ఆ మంచి మాట మనం చదువుకుంటా ఉంటాము. దీని గురించి మనం ముందు గర్వం అనగానే ఎవరు గుర్తుకొస్తారు? మీకు ఎవరు గుర్తొచ్చారు? మీకు ఎవరికన్నా ఎవరన్నా గుర్తొచ్చారా గర్వం అనగానే?
బైబిల్‌లో? ఎవ్వరికి వింటున్నారా? అసలు ఎవరైనా ఉన్నారా? అక్కడ ఉన్నామండి. ఉన్నామండి. ఎవరు ముందుకు రావాల్సింది ఆ ప్రధాన దూత సాతాను గుర్తు రావాలి మనకి. అవును. అవునా? అవును. గర్వించాడా? ఎక్కడ చూస్తాం ఆయన్ని గురించి? యెషయా 14:12-16 గబగబా చదివేసేయండి. టైం అయిపోతుంది. నాకు టైం యెషయా? లేదు. యెషయా 14, ఆహా! 12, 16. తేజో నక్షత్రమా, వేకువ చుక్క, హ్మ్. నీవెట్లు ఆకాశము నుండి పడితివి? జనములను పడగొట్టిన నీవు నేలమట్టు వరకు ఎట్లు నరకబడితివి? నేను ఆకాశమునకెక్కిపోయేదను, దేవుని నక్షత్రములకు పైగా నా సింహాసనమును హెచ్చింతును. ఉత్తర హ్మ్. దిక్కుననున్న సభాపర్వతం మీద కూర్చుందును. మేఘమండలము మీదకెక్కినందుకు ఎక్కుదును. మహోన్నతునితో నన్ను సమానునిగా చేసుకొందును అని నీవు మనసులో అనుకుంటివి కదా. హ్మ్. చూసావా ఏమంటుంది? చివరి మాట చూసారా? భయంకరమైన మాట. మహోన్నతునితో నన్ను నేను సమానముగా, దేవునితో సమానముగా చేసుకొందును. ఇది సాతాను గురించినటువంటి ప్రొఫెసీ ఇది. సో, ఆ సాతాను ఎలాగ తోయబడింది? పరలోకం నుంచి తోయబడింది కదా! అలాగే గర్వించే ప్రతి ఒక్కళ్ళు మనం మన గర్వానికి చాలా దూరంగా ఉండాలి. ఏ విషయంలో కూడా మనం గర్వం అనే దాన్ని విడిచిపెట్టాలి టోటల్‌గా. అది ఉన్నామంటే పడిపోతాం. అదే మనం నెబుకద్నెజర్ విషయంలో కూడా చూస్తాం. డానియేల్ గ్రంథంలో నెబుకద్నెజర్ అనేటటువంటి రాజు 4వ అధ్యాయం 28-37 మీరు తర్వాత చదువుకోండి. దాంట్లో ఆయన కూడా ఆ బాబిలోన్ నగరాన్ని చూసుకొని చాలా గర్విస్తా ఉన్నాడు. అబ్బా! నేను కదా దీన్ని కట్టాను అది ఇది అని చెప్పి అనుకుంటా ఉంటే, అక్కడే వెంటనే ఒక దేవదూత ఆయనకి ఒకటి చెప్పింది. వెంటనే ఆయన్ని నువ్వు ఆ భూజంతువుల్లో ఒక జంతువులాగా వెళ్ళిపోయి మళ్ళీ నువ్వు మారు మనసు పొందేదాకా అడవుల్లో ఉంటావని చెప్పి. అదే జరిగింది అతనికి. ఆ ప్రజలందరూ ఆయన్ని తోలివేశారు. నెబుకద్నెజర్ రాజు అంటే ఎవరండి? ఎవరా రాజు మీకు గుర్తుందా? ఇశ్రాయేలు ప్రజలందరినీ ఏం చేశారు ఆయన? బానిసలుగా తీసుకొని వెళ్ళిపోయాడు. బానిసలుగా తీసుకొని వెళ్ళినటువంటి నెబుకద్నెజర్ రాజు చివరిగా అలాగా ఒక జంతువులాగా అనేక మాసాలు అతను ఆ అడవిలో ఉండి, తర్వాత తను తాను తగ్గించుకొని దేవుణ్ణి స్తుతించడం మొదలుపెట్టిన తర్వాత తిరిగి తన రాజ్యాన్ని పొందుకున్నట్లుగా మనం దానియేలు గ్రంథంలో 4వ అధ్యాయంలో చూస్తాం. అలాగే ఇప్పుడే మనం చెప్పుకున్నాం కదా! మన ఎవరు? సొలొమోన్ రాజు గారు కూడా ఆ ధనం ఎక్కువయిన తర్వాత పా భార్యలు ఇవందరూ ఎక్కువైపోయిన తర్వాత ఎప్పుడైతే మనిషిలో గర్వం వస్తదో, ఆ దేవుని పిలుపుకి గూడా ఆయన రెస్పాండ్ అవ్వలేదు. 2 సార్లు ప్రభువు పిలిస్తే పలకలేదు. కాబట్టి ఆ గర్వం అనేది చాలా భయంకరమైనటువంటి పాపం. దానికి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. చాలా తెలియకుండా ఇట్ విల్ క్రీప్ ఇంటు అవర్ లైవ్స్. దాన్ని మాత్రం మనల్ని ఏలనివ్వకూడదు. గర్వం వచ్చిందంటే పడిపోతాం. దేవునికి దూరం అయిపోతాం. ఇవన్నీ కూడా గుర్తుంచుకుందాం. అందుకే విశ్వాసుల్ని హెచ్చరిస్తూ పౌలు భక్తుడు మరి తన ప్రియ శిష్యుడైనటువంటి తిమోతికి వ్రాసినటువంటి 2వ లేఖలో మరి చాలా చక్కని మాటలన్నీ చెప్పారండి. అవన్నీ చదువుకోవడానికి బహుశా ఇప్పుడు మనకి సమయం లేదు గానీ, 3వ అధ్యాయం 2 తిమోతి 3వ అధ్యాయం 1-5 చదువునానా? కొంచెం టైం ఇవ్వండి. అంత్యదినములలో అపాయకరమైన కాలములు వచ్చునని తెలుసుకొనుము. ఎలాగనగా మనుష్యులు స్వార్థప్రియులు, ధనాపేక్షలు, బింకములాడువారు, అహంకారులు, దూషకులు, తల్లిదండ్రులకు అవిధేయులు, కృతజ్ఞత లేనివారు, అపవిత్రులు, అనురాగరహితులు, అతిద్వేషులు, అపవాదకులు, అజితేంద్రియులు, క్రూరులు, సజ్జన ద్వేషులు, ద్రోహులు, మూర్ఖులు, గర్వాంధులు, దేవుని కంటే సుఖానుభవం ఎక్కువగా ప్రేమించువారు, పైకి భక్తి గల వారి వలె ఉండియు హ్మ్. దాని శక్తిని ఆశ్రయించిన వారినై యుందురు. ఇట్టి వారికి విముఖుడవై యుండుము. పాపభరితమైన నానా విధములైన దురాశల వలన నడిపింపబడి ఎల్లప్పుడూ నేర్చుకొనుచున్నాను. సత్య విషయమై అనుభవ జ్ఞానము ఎప్పుడునూ పొందలేని అవివేక స్త్రీల యొక్క ఇండ్లలో చొచ్చి వారిని చెరపట్టుకొని పోవువారు వీరిలో చేరినవారు.
చాలు నాన్న. థ్యాంక్ యూ. సో, ఆ అంత్య దినాల్లో వీళ్ళంతా ఎలా ఉంటారు ప్రజలు? దేవుని బిడ్డలం అని చెప్పుకుంటూనే ఇప్పుడున్నటువంటి ఆ క్వాలిటీస్ అన్నీ చెప్తున్నారు. ఆ క్వాలిటీస్ మనలో ఉన్నాయా లేదా మనం పరీక్షించుకుందాం. అవన్నీ తీసివేసుకుందాం. దేవుని బిడ్డలుగా జీవించడానికి ప్రయత్నిద్దాం. అలాగే అక్కడే దాంట్లోనే 2 తిమోతిలోనే మరి పౌలు భక్తుడు తిమోతిని హెచ్చరిస్తున్నాడు. నువ్వు ఆ చిన్నప్పటి నుంచి నీ అమ్మమ్మ దగ్గర, అవ్వ దగ్గర, తల్లి దగ్గర నువ్వు నేర్చుకున్నటువంటి ఆ వాక్యాలన్నిటిని జాగ్రత్తగా నీ మనసులో పెట్టుకో. అలాగే 16, 17 అధ్యాయాల్లో దేవుని లేఖనాలు, వాటి ప్రశస్తత, వాటి శక్తిని గురించి పౌలు గారు ఆ తిమోతిని హి వాజ్ ఆహ్, స్ట్రె స్ట్రెంగ్తెన్ చేస్తున్నారనమాట. ఎందుకంటే ఆయన యాక్చువల్‌గా ఆ రెండో తిమోతి రాసినప్పుడు పౌలు భక్తుడు రెండోసారి చెరసాల్లో ఉన్నారు. రోమ్‌లో ఉన్నారు. దట్ వాస్ హిస్ లాస్ట్ లెటర్. సెకండ్ తిమోతి ఈస్ పాల్స్ లాస్ట్ లెటర్. ఆ లాస్ట్ లెటర్ రాస్తూ ఎఫెసీ సంఘానికి ఇతన్నే పెద్దగా పెట్టారు. తిమోతిని పెద్దగా పెడుతూ ఎలా ఉండాలి తిమోతి? ఏ విధంగా ఒక పాస్టర్‌గా, దేవుని బిడ్డగా, వాక్య పరిచారకుడుగా ఆ సంఘాన్ని నడిపించేటటువంటి పెద్దగా ఎలా ఉండాలి అని చెప్పి, ఎలా వాక్యం దాన్ని ఎలా ప్రకటించాలి? మరి ఇవన్నీ కూడా చక్కగా బిడ్డకి చెప్పినట్లుగా మీరు ఒకసారి చదవండి. ఆ 3 అధ్యాయం, 4 అధ్యాయం చదివితే చాలా బాగుంటాయి. ఎలా చెప్పాలో కూడా అంటే నాకిప్పుడు టైం లేదు. సో, ఐయామ్ జస్ట్ అవి వదిలేస్తున్నాను మీకు చదువుకోమని చెప్తున్నాను. సో, దీంతో పాటు మన యేసు ప్రభువారి హెచ్చరికలు కూడా ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందాం. మత్తయి సువార్త 24 అధ్యాయంలో 44 వచనం. ఇవి చాలా ముఖ్యమైనయండి. జాగ్రత్తగా వినండి. కొంచెం టైం ఇవ్వండి నాకు. మీరు అనుకొనని గడియలో మనుష్య కుమారుడు వచ్చును గనుకనే మీరును సిద్ధముగా ఉండుడి. ఇప్పుడు చాలా మంది ర్యాప్చర్ వచ్చేస్తుందని చెప్తున్నారు. అది ఎప్పుడు అనేది ఎవరికీ తెలీదు. ప్రభువే చెప్పారు. నాకు కూడా తెలీదని చెప్పారు. మనుష్య కుమారునికి కూడా తెలీదు. దేవునికి మాత్రమే తెలుసు. బట్ ఏమని చెప్తున్నారు యేసుప్రభు వారు? మీరు సిద్ధంగా ఉండండి. కాబట్టి మనం వెళ్ళిపోయే దినం ఎప్పుడో తెలీదు. యేసుప్రభు వారు వచ్చే దినం ఎప్పుడో మనకు తెలీదు. కాబట్టి ఏ రోజుకి ఆ రోజు మనం అందరం కూడా సిద్ధంగా ఉండాలి. మీరు సిద్ధంగా ఉండండి అనేది యేసుప్రభు వారి నోట్లో నుంచి వచ్చినటువంటి మాట. దానికి ఆయన చక్కని ఉపమానాలు చెప్పారు. మత్తయి సువార్త 24, 45, 46లో నమ్మకమైన, బుద్ధిమంతుడైన, ధన్యుడైన దాసుడు. మీరు తర్వాత చదువుకోండి. అలాగే 25 అధ్యాయం 1-13 మనందరికి తెలిసిందే. మీ దీపములు వెలుగుచుండనీయుడి అని చెప్పి 10 మంది కన్యకల ఉపమానంలో చెప్పారు. మన దీపాలు వెలుగుచుండనివ్వాలి అంటే ఏంటి? దీపాలు పరిశుద్ధాత్మతో మనం వెలిగించబడాలి. పరిశుద్ధాత్మతో మనం నడిపించబడాలి. దేవుని బిడ్డలుగా జీవించాలి. దేవుని సన్నిధి చేరుకోవాలి. కాబట్టి ఆయనొచ్చి తలుపేసేసిన తర్వాత మనం సిద్ధంగా ఉన్నాం ప్రభువా తలుపు తెరవమంటే ఎవరు తెరవరు మనకి. ఆయన వచ్చే సమయానికి మనం రెడీగా ఉండాలి. కాబట్టి మనం ఎలా సిద్ధపడాలో జ్ఞాపకం ఉంచుకుందాం. మన దీపాలు వెలుగుచుండనీయుడి అంటే మనందరం ఆలోచించుకుందాం దాని గురించి. అలాగే తలాంతుల ఉపమానం కూడా చెప్పారు కదా! అదేంటంటే దేవుని రాకడ వరకు ప్రస్తుతం ప్రభువు పరలోకంలో దేవుని కుడి పార్శ్వన కూర్చుని ఉన్నారు. ఒక దినాన ఆయన రాబోతున్నారు. దాన్నే మనం ర్యాప్చర్ అంటాం. ఆ ర్యాప్చర్‌కి మనం రెడీగా ఉన్నామా? మరి లేకపోతే తీర్పు దినం. మనం ఒకవేళ చనిపోతే దేవుని తీర్పు ఎదుర్కోవాలి. ఆ తీర్పు దినానికి మన మరణ దినం వరకు మనం జాగ్రత్తగా ఉండాలి. ఈ ప్రాస్పెరిటీ గాస్పెల్, ఈ సువార్త మరి దాన్ని వక్రీకరించి చెప్పేటటువంటి పరిచారకుల్ని మనం గుర్తుంచుకొని వారికి దూరంగా, అటువంటి పరిచర్యకు దూరంగా బ్రతుకుతూ మరి దేవుని ప్రభు యొక్క యేసు ప్రభు వారి రెండవ రాకడకి దగ్గరగా ఉన్నామని మన విశ్వాస జీవితాల్ని కాపాడుకుంటూ అబద్ధ బోధకులు బోధల్ని వాటికి దూరంగా ఉండాలి. ప్రభు ఏమని చెప్తున్నారంటే నేను పరిశుద్ధుడను గనుక మీరును పరిశుద్ధులై ఉండాలని చెప్తున్నారు. ఇది వెరీ ఇంపార్టెంట్ వార్నింగ్ మనకి. మరి ఇంకొక మాట ఏం చెప్తున్నారంటే పరిశుద్ధత లేకుండా ఎవడును దేవుని చూడలేడు. కాబట్టి ఈ వాక్యాలను మన హృదయాల్లో భద్రపరుచుకుందాం. మరి కీర్తన 119లో చక్కని వాక్యం ఉంది కదా! మనందరికీ తెలిసిందే. నీ వాక్యము నా పాదములకు దీపమును, నా త్రోవకు వెలుగై ఉన్నది. కాబట్టి దేవుని వాక్యాన్ని ధ్యానిద్దాం అందరం. మీరంతా కూడా అనుభవం ఉన్నటువంటి వారు, దేవుని వాక్యం బాగా తెలిసినటువంటి వారు.
దేవుని వాక్యాన్ని మన జీవితాలకు అన్వయించుకొని దేవుని బిడ్డలుగా జీవిస్తూ మన కుటుంబాల్ని, మన బిడ్డల్ని, మన సంఘంలో ఉన్నటువంటి తోటి విశ్వాసుల్ని, ముఖ్యంగా ఈ రోజున మనం మరి ఈ అబద్ధ ప్రవక్తల గురించి చెప్పుకున్నాం కాబట్టి మరి ప్రాస్పరిటీ గాస్పుల్ అనేది కూడా ఈ రోజుల్లో ఉందని మనందరికి బాగా తెలుసు. ఇవన్నీ గుర్తుపెట్టుకొని అందరి కోసం మనం ప్రార్థిస్తూ మన జీవితాన్ని చక్కబెట్టుకుంటూ దేవుని యొక్క రాకడకు మనందరం సిద్ధంగా ఉండాలని ఆశిస్తూ ప్రార్థిస్తూ ఈ సమయం నాకు ఇచ్చినందుకై మీకు వందనాలు చెల్లిస్తున్నాను. దేవునికి వందనాలు. చిన్న ప్రార్థన చేస్తాను. మహాపరిశుద్ధుడా, దేవదేవ, కృపమేడ, ప్రేమమేడ, మీకు వందనాలు నాయన. వందనాలు తండ్రి. నాయన మేమందరం బలహీనమే ప్రభా, బలహీనమే తండ్రి. మీ సన్నిధి కావాలి, మీ వాక్యం కావాలి, మీ పరిశుద్ధాత్మ కావాలి తండ్రి. వాటి సహాయం లేకుండా మేము జీవించలేము నాయన. మీ కృపతో మమ్మల్ని ప్రతిదినం దర్శిస్తున్నందుకే మీకు వందనాలు. అయితే వాక్యాన్ని ధ్యానించడం మాత్రమే కాదు ప్రభా, వాక్యానుసారంగా జీవించడానికి మీ పరిశుద్ధాత్మ సహాయాన్ని నిండుగా మెండుగా మా అందరికి అనుగ్రహించమని, మా లోపాలు పాపాలు దయతో క్షమించి మీ బిడ్డలుగా స్థిరపరచమని, మీ రాకడకు మమ్మల్ని సిద్ధపరచమని మా ప్రభువును మీ ప్రియకుమారుడైన యేసు ప్రభు వారి పేరట ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.